సో ఇందాక నుంచి మనం ఒక పాట గురించి పదే పదే వస్తానే ఉంది, అది ఆ సారంగ దరియా పాట. సో అది మీ నోటి నుంచి మళ్ళీ ఒకసారి వినాలని ఉంది మాకు. ఓకే సార్, తప్పకుండా వాడతా. దాని కుడి భుజం మీద కడువా, దాని కుత్తెపు రవికెలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సారంగదరియా, దాని పేరే సారంగదరియా. దాని ఇంటి ముందటొక్క యాప, దాని యాపల నాదొక్క పాప, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సారంగదరియా, దాని పేరే సారంగదరియా. దాని ఇంటి ముందటొక బురదా, దాని బురదల నాదొక్క నిరదా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సారంగదరియా, దాని పేరే సారంగదరియా. దాని మెడల ఉన్నదొక గొలుసు, దాని గొలుసుల నాదొక్క మనసు, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సారంగదరియా, దాని పేరే సారంగదరియా. నాకు విజిల్ రాదమ్మా, లేకపోతే విజిల్ వేయాలని, అంత గొప్పగా అంత చక్కగా పాడారు. అసలు ఆ పాట మీరు పాతండి ఒక ఉత్తేజం వస్తూ ఉంది అది. సో ఆ పాట మొత్తానికి ఆ పాటదే కదా మిమ్మల్ని ఆ పాట నాకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. ఆ పాటలో కొంత లిరిక్ కూడా నేనే రాసుకున్నాను సార్. దాని మెడలో ఉన్నది ఒక గొలుసు అంటే అసలు ఆ పాటకు అర్థం ఏంటంటే వాళ్ళ భార్య యొక్క గొప్పతనాన్ని, పవిత్రతను తెలుసుకోవడం కోసం మారు వేషధారణలో వచ్చి అంటాడు అనమాట. ఇంటి ముందట ఒక యాప్ అంటే, ఇంటి ముందట యాప్ ఉన్న సంగతి ఎవరికి తెలుస్తుంది సార్? భర్తకు మాత్రమే తెలుస్తుంది. ఇంటి ముందట ఒక యాపల నాదొక్క పాప అంటే నా నీడ పడుతుంది, అయినా నన్ను గుర్తించట్లేదు. దాని మెడల గొలుసు అంటే భర్త మాత్రమే తాళి కడతాడు. ఆ విషయం అట్లన్నా కూడా తెలుసుకోవట్లేదు. ఆఖరికి దాని మూలకున్నది ఒక తుంట, దాని మొగడొస్తే నాకు తంట, దాని మొగన్ని నేనే అంట అంటే అప్పుడు చెప్తాడు. ఆ తుంట పట్టుకొని వచ్చినప్పుడే నేనే భర్తనని ఆ వేషం ఇప్పి చెప్తాడు అన్నమాట. అప్పుడు కూడా అంటే అప్పుడు ఇక అంత పవిత్రంగా ఉండేది ఆడవాళ్ళు. తెలిసిపోతుంది అనమాట. ఆడవాళ్ళు తన భార్య యొక్క పవిత్రతను తెలుసుకోవడం కోసం తన మారు వేషంలో వెళ్ళి పాడిన పాట ఇది. మంచి అర్థం అంటే చెక్కింగ్ అనమాట. సో అప్పుడు అతనికి సాటిస్ఫాక్షన్ కలిగింది. మంచి పవిత్రమైన సాంగ్ సార్ ఇది. మంచి సాంగ్, మంచి అర్థం ఉంది. అందరూ దాని ఇంటి ముందట ఒక బురద, దాని బురదల నాదొక్క నిరద అంటారు. అంటే అక్కడ కూడా మంచి అర్థం ఉంది. ఆమె ఒక అందమైన స్త్రీ అన్నమాట. ఎంతో మంది వచ్చిపోతారు ఆమె కోసం. వచ్చిపోయినప్పుడు అందరు కాళ్ళ తొక్కిడితోనే అక్కడ బురద అవుతుంది. కానీ అందరు వెళ్ళిపోతారు, వీడు మాత్రం ఆ బురదలే పండుకుంటాడు. ఎందుకంటే ఇతను తన భర్త, ఆ బురద అయినా కూడా తన ఇల్లే కదా, అక్కడే పడుకొని తన కోసం వెయిట్ చేస్తారు అనమాట. అంత మంచి అర్థం ఉంది. అందరూ ఇంటి ముందట ఒక బురదలో నాదొక నిరద అని అంటారు. మంచి ఏదో ఊరికే ఆట పాడుకుంటారు, దాని వెనక ఉన్నటువంటి అర్థం, నిగూఢమైన అర్థం ఇది. ఎంత అర్థం ఉంది అనమాట. అవును, మంచి మీనింగ్ ఉంది.